హ్యాపీ. స్వామి గారు అడిగిన చంద్రబాబు నాయుడు గారు నెలకు 4,000 లెక్కన అది 500 కూడా వస్తున్నాయా? ఎవరు ఇస్తుంది? ఎంత పెన్షన్? సార్ మినిస్టర్ గారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఎవరు ఇస్తుంది? స్వామి గారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉంటే మనం ఉంది. లోపలికి వెళ్ళు సార్ ఒకసారి సార్. ఓకే సార్. నీకు కూడా ఉన్నాయా? నీ కొడుకు కూడా పింఛన్ వచ్చిందా? కొడుకు ఎంత వచ్చింది? పాలెం అమ్మగారిది. ఓకే సార్. ఏది ఇట్రా సార్. మేడం మేడం సార్ 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 ఓకే సార్. 4,000 వెంటనే వచ్చినాయి కదా. ఆయన తర్వాత 3 సంవత్సరాలు కొత్తగా ఇచ్చాము. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తల్లి. మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పిన విధంగా సామాజిక భద్రతా పెన్షన్ని ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేస్తున్నాం. రాష్ట్రంలో 62 లక్షల మందికి ఈ పెన్షన్లో 2,700 కోట్లు ప్రతి నెల పంపిణీ చేస్తున్నాం. సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నాం. ఇందులో 200 రూపాయల పెన్షన్ 2,000 చేసినా, 2,000 ఈరోజు 4,000 చేసినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో చేసేదానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారి సహకారం కూడా మేము మరవలేంది. అదేవిధంగా దివ్యాంగులకి 500 రూపాయల పెన్షన్ని 1,500 చేసినా, 1,500ని 3,000 చేసినా, 3,000ని 6,000 చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ప్రభుత్వం చేసిందనే విషయం కూడా గుర్తించుకోవాలి. ఈరోజు పూర్తిగా మంచానికి వీల్ చైర్కే పరిమితమైన వాళ్ళు కూడా 1,500 రూపాయలు ఇస్తున్నాం. ఇవే కాకుండా మనం చర్మకారులకి, అదేవిధంగా డప్పు కళాకారులకి, అదేవిధంగా వివిధ కళాకారులకు కూడా మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. చేనేతలకి కూడా మనం పెన్షన్లు ఇస్తాం. 50 ఏళ్ళకే ఎస్టీలకు పెన్షన్లు ఇస్తా ఉన్నాం. మత్స్యకారులకు కూడా పెన్షన్లు ఇస్తా ఉన్నాం.
తో పాటు ఆరోగ్యంగా కిడ్నీ వ్యాధులతో ఉన్నటువంటి వాళ్ళు కూడా, అదేవిధంగా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు కూడా మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 10,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సాధన ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, పేదల సంక్షేమాన్ని మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పుడే చూసే ఖాళీలో ఉన్నటువంటి డ్రైన్లు కావచ్చు, అదేవిధంగా సిమెంట్ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి అనే విషయం మీకు తెలియజేసుకుంటూ, అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు తీసుకెళ్తున్నాం. ఈరోజు వీవర్స్కి చేనేత మగ్గం వృత్తి చేనేత చేసే వాళ్ళందరికీ కూడా నెలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తుని ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారికంగా ప్రారంభిస్తూ ఉన్నారు. మన నియోజకవర్గంలో కూడా 59 మందికి లబ్ధి పొందబోతా ఉన్నారు. ఈ వృత్తి చేసేటువంటి వాళ్ళు సామాజిక వర్గం ఏదైనా కానీ వాళ్ళకి ఈ విధంగా బెనిఫిట్ ఇస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇలాంటి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు కావాలని ప్రజలు కూడా నేను కోరుతా ఉన్నాను.